ఓం మాండుక్యోపనిషత్తు అధ్యయనము 129వ భాగము శ్రీమద్ శంకర భగవత్పాద కృత భాష్య సమేత మూడవ ప్రకరణంలో ఉన్నాం. అద్వైత ప్రకరణం, అద్వైతం తురీయం. ఈ ప్రకరణంలో 22 కారికలను చూశాం. మొత్తం 48 కారికలు ఉంటాయి. అందులో 22 కారికలు అయినాయి. ఈనాడు 23వ కారికను చూడబోతున్నాం. సోమవారం, మంగళవారం నాడు 24వ కారిక చూస్తాం. ఆ తర్వాత విరామం వస్తుంది మన కాన్ఫరెన్స్కి. 25వ తారీఖు నుంచి మిగిలిన సగభాగము మన కాన్ఫరెన్స్ తరువాత చూస్తాం. 24వ తారీఖు దగ్గర ఆపుకుంటాం. శనివారం నుండి మంగళవారం నాడు. ఈరోజు 23 చూస్తున్నాం. కొంచెం పూర్వరంగం దీనికి. 22వ కారికలో శంకర భాష్యం విశ్లేషణ. ద్వైతవాది స్వభావరీత్యా అమృతమైనటువంటి పరమాత్మ పరమార్థత జన్మించి మరణధర్మాన్ని పొందుతుందంటే ఆత్మ పుడుతుంది అనడం ద్వారా ఆత్మ యొక్క నిత్యత్వానికి భంగం కలిగిస్తున్నారు. వాళ్ళు ఏం చెప్తున్నారు ద్వైతవాదులు? ఆత్మ ఉన్నది, ఆత్మ సృష్టిగా మారింది అంటే పుట్టింది. స్వభావరీత్యా మరణధర్మం లేనటువంటి ఆత్మ మరణధర్మం కలిగి శరీరంగా, జీవులుగా, ప్రాణులుగా, ప్రపంచంగా మారింది అంటే ఆత్మ యొక్క నిత్యత్వమే చెడిపోతుంది. వానికి ఉత్పత్తికి ముందు ఆత్మ యొక్క తత్వము అమృతము అనేటటువంటిది కూడా ఇంకా చెల్లదు. అది మృష అయిపోతుంది, అబద్ధం అయిపోతుంది. వస్తువు తరువాత మారబోతుంది అంటే అంతకు ముందు ఉన్నటువంటిది శాశ్వతం అని చెప్పడానికి లేదు. ఏ వస్తువు అయితే మారుతోందని చెప్తున్నాము, ఆ వస్తువుకు శాశ్వత నిత్యత్వము ముందు ఉందని చెప్పలేము. ఎందుకలాగా? స్వభావం అనేటటువంటిది ఎప్పటికీ మారదు. ఏదైనా ఒక స్వభావం ఉందనుకోండి, అగ్ని యొక్క వేడి ఉంది. అగ్ని వేడి లేనటువంటి నిప్పుని అగ్నిని చూడగలరా? అంటే స్వభావం నుంచి డిపార్ట్ అవ్వదు. ఏదైనా ఎనీథింగ్ విత్ ఇన్హెరెంట్ ప్రాపర్టీ విల్ నాట్ లీవ్. ఉప్పు ఎక్కడికి పోయినా ప్రపంచంలో ఉప్పు ఉప్పుగానే ఉంటుంది. ఎక్కడికి పోయినా ఉప్పు నీటిలో వేస్తే కరుగుతుంది, కరగకుండా ఉండదు. బంగారం ఎక్కడికి పోయినా ఎందులో వేసినా కరగదు. దాని స్వభావం నుంచి మారదు కదా అన్నారు. ఒకవేళ ఆత్మకు అమృతత్వం అనేది పుట్టి తర్వాత క్రమంగా కృతకంగా వచ్చి మారిపోతుందంటే శాశ్వతంగా ఎలా ఉంటుంది? కృతకం అంటే ఏమిటి? అంటే సంథింగ్ విచ్ మాడిఫైస్ డ్యూ టు సమ్ ఎఫెక్ట్స్ లైక్ ఉత్పత్తి, ఆప్తి, సంస్కారము, వికారము అనేటటువంటి 4 కృతకముల చేత మారినట్లయితే అమృతత్వం అనేటటువంటిది అనిత్యమవుతుంది. లోకంలో కారణం వల్ల కలిగిన ప్రతి కార్యము ఎప్పుడో ఒకప్పుడు అంతం కాకుండా తప్పదు అంటూ చెప్తున్నారు. అట్టి కృత్రిమ అమృతత్వం, కృత్రిమం అంటే కృతకం, కృత్రిమము అంటే చేయబడినది అని అర్థం. అమృతత్వం ఏ విధంగానూ శాశ్వతంగా నిలబడదు. ఆత్మకు అమృతత్వము సాధించబడేది కాదు, సహజ సిద్ధమైనది. మోక్షము సాధ్యము కాదు, సిద్ధము. అజ్ఞానం తొలగించుకొని తెలుసుకోవడమే తర్వాయి. ద్వైతవాదుల వాదనలో మోక్షం అనేది కూడా అనిత్యమైపోతుంది. దీనివలన అనిర్మోక్ష ప్రసంగ, ఎప్పటికీ మోక్షం దక్కదు అనేటటువంటి స్థితి ఏర్పడుతుంది. మోక్షం కానీ కృత్రిమంగా కృతకాల వల్ల వస్తే నశించి మళ్ళీ బంధనం కలుగుతుంది. అయ్యా గురుగారు శంకరాచార్యుల వారా, ఆత్మకు పుట్టుక లేదని వాదిస్తున్నారు కదా మీరు, అజాతివాదం అంటున్నారు. ఈ అజాతివాద సిద్ధాంతాన్ని ఒకవేళ మేము ఒప్పుకుంటే మరి శృతిలో ఎన్నో సృష్టిని ప్రతిపాదించే వాక్యాలు ఉన్నాయి కదా. సృష్టి ప్రతిపాదక శృతి ఉంది కదా. దానికి మీ తాలూకా స్టేట్మెంట్కి పొంతన కుదరదు కదా. మీరేమంటున్నారు? ఆత్మ అనేటటువంటిది పుట్టే అవకాశం లేదు, ఎందుకంటే అది అమృతత్వము. దాని తాలూకా స్వభావం, పుట్టే స్వభావం దానికి లేదు. కాబట్టి ఆత్మ నుంచి ఈ ప్రపంచం పుట్టలేదు అంటున్నారు. మరి సృష్టి పుడుతోంది అని చెప్పి ఎన్నో ఉపనిషత్తు వాక్యాలు ఉన్నాయి. వాటిని ఎలా మనం సమన్వయపరుస్తాం? ఈ కానుండ్రంని ఎలా సాల్వ్ చేస్తాం? అప్పుడు శృతి వాక్యాల తాలూకా ప్రామాణ్యత ఏమవుతుంది? నాన్న,
బుజ్జిబాబు, నువ్వు చెప్పినటువంటి మాట కరెక్టే. శృతిలో ఎన్నో సృష్టిని ప్రతిపాదించే వాక్యాలు ఉన్నాయి. కానీ దాని తాలూకా ప్రయోజనము వేరు. అన్యపర ఇంకొక ప్రయోజనం కోసం సృష్టి వాక్యాలు బోధించబడ్డాయి. అద్వైత తత్వానికి బోధించడానికి, అద్వైత తత్వాన్ని బిగినర్స్కి, మిడిల్ లెవెల్ వాళ్ళకి అర్థం చేయడానికి ఒక ఉపకరణంగా, ఒక సాధనంగా, ఒక ఉపాయంగా మాత్రమే సృష్టి వాక్యాలు చెప్పబడ్డాయి. సృష్టిలో శృతియందు సృష్టి జరిగింది అని చెప్పడము పరమ తాత్పర్యం దానిలో లేదు. శృతి తాత్పర్యం ఏమిటి? అద్వయ బ్రహ్మాన్ని బోధించడమే. సృష్టి వర్ణన అద్వైత తత్వంలోకి ప్రవేశింపచేయడానికి అవతారాయ, టు ఎస్టాబ్లిష్ ది అద్వైత తత్వ ఇన్ ద మైండ్స్ ఆఫ్ పీపుల్ అండ్ టు టీచ్ దెమ్ ది అద్వైత తత్వ. సృష్టి ఈజ్ ఎ వెహికల్, సృష్టి ఈజ్ ఎన్ ఇన్స్ట్రుమెంట్, సృష్టి ఈజ్ ఎ ఉపాయ, సృష్టి ఈజ్ ఎ సాధన, బట్ ఇట్ ఈస్ నాట్ ద ఫైనల్ థింగ్. ఈ విషయాన్ని నీకు చాలాసార్లు బోధించాను. ముఖ్యంగా 3:15 కారికలో ఈ విషయం బోధించడం అయింది కదా, మళ్ళీ అదే ప్రశ్న వేస్తున్నావేమిటి? ఏదైనా కొత్త ప్రశ్న వెయ్యి కావాలంటే మళ్ళీ పాత ప్రశ్న వేస్తావేమిటయ్యా అంటూ అన్నారు. సరే, ఈనాటి కారిక ఏమిటి? 23వ కారిక. భూతతో అభూతతో వాపి సృజ్యమానే సమశ్రుతి నిశ్చితం యుక్తియుక్తం చ యత్తద్భవతి నేతరేత్. మళ్ళీ చెబుతాను వినండి. భూతతో అభూతతో వాపి సృజ్యమానే సమాశ్రుతి నిశ్చితం యుక్తియుక్తం చ యత్తద్భవతి నేతరేత్. యత్తద్భవతి న ఇతరేత్. స్ప్లిట్ చేసి చదువుకుంటే భూతతః అభూతతః వా అపి సృజ్యమానే శృతి సమా నిశ్చితం యుక్తియుక్తం చ యత్ తద్భవతి న ఇతరేత్, నాట్ బై ఎనీ అదర్ మీన్స్. ఇక్కడ 2 కొత్త పదాలు వాడారు ఆయన. ఏమిటి? భూతతః అభూతతః. సాధారణంగా ఇతర దర్శనాలలో సృష్టిని గురించి చెప్పేవాళ్ళు 2 రకాలుగా ఈ క్రియేషన్ ఏర్పడింది. ఒకటి మ్యాటర్ ఉంది, ఆ మ్యాటరే ఈ విధంగా సృష్టి అయింది. ఆ మ్యాటర్ పరమాణువులని కొందరు అంటారు, ప్రధానమని కొందరు అంటారు, మరొకటి ఏదో మ్యాటర్, దాని నుంచి సృష్టి ఏర్పడింది. ఇటువంటి వాళ్ళను భూతతః అన్నారు. సద్వాదులు అంటే సృష్టి ఈజ్ క్రియేటెడ్ అవుట్ ఆఫ్ ఏ టాంజిబుల్ సబ్స్టెన్స్, దట్ ఈజ్ సత్ అంటే ఉన్నది. భూతః అంటే ఉన్నది, భూతతః ఉన్నదాని నుంచి సృష్టి ఏర్పడింది అనేది ఒక వాదం. అభూతతః అంటే ఏది లేదండి, శూన్యం ఉన్నదండి, అక్కడ ఓన్లీ శూన్య ఆర్ ఎంటీనెస్, ఆ ఎంటీనెస్ నుంచి సృష్టి వచ్చింది అనేటటువంటిది బౌద్ధులు, జైనులు ఇటువంటి వాళ్ళు అభూతతః అంటారు. అంటే బ్రాడ్లీ స్పీకింగ్ ది ద్వైతవాదీస్ ఆర్ 2 types. One is called the Sadvada, other is called the Asadvada. Sadvada means they take a material modification which modifies into the world. The Asadvada people says there is no material required, Srishti de novo occurs on its own. దానంతటా అదే వచ్చేస్తుంది. అభూతతః. భూతతః అభూతతః వా అపి అంటే సద్వాదులైన చెప్పినప్పటికీ, అసద్వాదులని చెప్పినప్పటికీ, అంటే పదార్థం నుంచి వచ్చింది, ప్రధానం నుంచి వచ్చింది, పరమాణువు నుంచి వచ్చినటువంటి ద్వైతవాదులు, లేకపోతే అభూతతః అంటే ఏ పదార్థం అక్కర్లేదండి, శూన్యం నుంచి వస్తుందనేటటువంటి బౌద్ధులు మొదలైన వాళ్ళు, ఇవన్నీ కూడా సృజ్యమానే వస్తువు, సృజ్యమానమైన పుట్టించబడిన పుట్టినటువంటి వస్తువు విషయంలో శృతి సమాహ, ఇట్ ట్రీట్స్ దమ్ ఈక్వలీ బోత్. అంటే దిస్ ఈజ్ ఆల్సో ఏ కల్పన, దట్ ఈజ్ ఆల్సో కల్పన. దేర్ ఈజ్ నో వాస్తవ ఇన్ ఎయిదర్ ద సద్వాద ఆర్ ది అసద్వాద. శృతి గివ్స్ అన్ ఈక్వల్ స్టేటస్, సమాశ్రుతి ఫర్ బోత్. And
most important thing is whenever you read a statement in Upanishad, you have to support it by your observation and logic also. Nishchitam yukti yuktam cha. Yukti, logic, yukti yuktam, applying the logic is yukti yuktam. You have to decide. First you read a statement and see whether that applies to you logically also. Then only you accept it. Yat ఏదైతే ఉందో తద్భవతి. ఎప్పుడు నిశ్చితం యుక్తియుక్తం చ. యుక్తియుక్తమైనటువంటి దానినే మనం నిశ్చితం చేయాలి. నా ఇతరేత్, నాట్ ఇన్ ఎనీ అదర్ మేనర్. Now what we have to take? Take the Shruti Vakya, what the Shruti is saying, see whether it is Anubhavam also same, Tarkam or the Yukti also is same. If all of them are agreeing, then you conclude this must be the reason. Simply taking Tarka is of no use without the Shruti. Simply taking some Shruti Vakya and say, yeah, it has happened like that without support from the Yukti is also not correct. Use both. అంటున్నారు ఇక్కడ. చూద్దాం. వాస్తవముగా గాని, వాస్తవంగా అంటే వ్యవహారిక సత్తావే ఇక్కడ. వాస్తవం అంటే పారమార్థత ఏం లేదు. వాస్తవంగా కానీ మాయా కార్యంగా కానీ, అంటే సద్వాదులు అసద్వాదులు సృష్టించే మాయాకార్యం అంటే మాయావి ఉంటాడు, ఆయన మ్యాజిషియన్. ఆయన అలా ఫ్లవర్ సృష్టిస్తాడు, ఓ తాడు మీద ఎవరో ఎక్కినట్టు చూపిస్తాడు. నిజంగా అక్కడ తాడుందా, ఎక్కారా, లేకపోతే అక్కడ ఫ్లవర్ ఉందా? ఏది లేదు, ఇంద్రజాలం అది. మాయాకార్యం అంటే అవుట్ ఆఫ్ నథింగ్ హీ క్రియేట్ సంథింగ్. దట్ ఈస్ కాల్డ్ ది శూన్యవాద. దట్స్ ఈక్వల్ టు ద శూన్యవాద. That creation is not permanent. That's only a temporary. At the time of appearance only we are seeing. ప్రాతిభాసిక సమయంలోనే తెలుస్తుంది. అంటే వాస్తవంగా కానీ, అంటే వ్యవహారికంగా కానీ, మాయాకార్యంగా కానీ, ప్రాతిభాసికంగా కానీ సృష్టించబడుతున్నటువంటి వస్తువు విషయమై శృతివాక్యాల ప్రయోజనము, ట్రీట్మెంట్ సమానము. శృతి యందు ఏది నిశ్చితమో అలాగే యుక్తితో కూడా కూడుకుని ఉండాలి. యుక్తియుక్తం అయి ఉండాలి. శృతిలో చెప్పినటువంటిది అయి ఉండాలి. యుక్తితో కూడి ఉండాలి. ఇట్ మస్ట్ అప్లై టు ద లాజిక్. ఇట్ మస్ట్ అబైడ్ బై ద లాజిక్. ఇట్ మస్ట్ ఆల్సో బి స్టేట్మెంట్ ఇన్ ద శృతి. దెన్ యూ కెన్ కన్క్లూడ్, యా, దిస్ ఇస్ హ్యాపెనింగ్. ఈజ్ దేర్ ఎనీ వే యూ కెన్ సే వన్ ఇమ్మోర్టల్ థింగ్ కెన్ బికమ్ మోర్టల్ అండ్ మల్టిపుల్? హౌ ఇస్ ఇట్ పాసిబుల్? స్వభావం నుంచి అది విడవదు కదా. స్వభావాన్ని అగ్ని విడిచితే దాన్ని అగ్ని అని అనరు. ఇంకా నీరు తడి చేయకుండా కిందకి పారకుండా ఉంటే దాన్ని నీరు అనరు, ఇంకేదో అంటారు. అప్పుడు అంచేత స్వభావం నుంచి డిపార్ట్ అయింది అంటే అది ఆ పదార్థం కాకుండా పోతుంది. ఆత్మ యొక్క స్వభావం ఏం చెప్తుంది శృతి? ఆత్మ డివైడ్ అవ్వదు, ఆత్మ సృష్టి కలిగించలేదు డైరెక్ట్గా అని చెప్తున్నారు. కాబట్టి ఆత్మ యందు ఈ మార్పులు అనేటటువంటి శృతి ఒప్పుకోదు. సరే, మీరు తర్కానికి రండి. తర్కంలో ఏదైనా ఒక పదార్థము యొక్క ఇన్హెరెంట్ క్వాలిటీ, స్వభావము అది డిపార్ట్ అయినటువంటిది ఒక ఎగ్జాంపుల్ చూపించండి. అలాంటిది ఏం లేదు. లాజికలీ ఆల్సో ఏ సబ్స్టెన్స్ కెనాట్ లూజ్ ఇట్స్ ఇన్హెరెంట్ ప్రాపర్టీ వేరెవర్ మే బీ అండ్ హౌఎవర్ మే బీ ఇన్ వాట్ ఎవర్ టైమ్ మే బీ. సరే, నిన్న ఉప్పు ఉప్పగా లేదండి, ఈరోజు ఉప్పగా ఉందండి అంటామా? ఉప్పు ఈ ఊర్లో ఉప్పగా ఉందండి, నైజీరియా వెళ్తే ఉప్పగా లేదండి, అలా ఉండదు కదా. ఆ స్వభావం అనేది అలాగే ఉంటుంది. కాబట్టి శృతి యుక్తి రెండూ ఎక్కడైతే ఒక చోట కోయిన్సైడ్ అవుతున్నాయో, కాంగ్రియంట్ అవుతున్నాయో, అదే తాత్పర్యం అవుతుంది. కేవలం అర్థవాదమైనటువంటి వాక్యాలను మాత్రం తీసుకోవద్దు. ఇది దీని మీనింగ్. అండర్స్టాండ్ నౌ? Now what are we discussing? యుక్తితో శృతితో జీవ సృష్టి జరగలేదు, జగత్ సృష్టి జరగలేదు. మరి అంతా కనిపిస్తున్నాయి కదా ఎదురుగుండా. ఇగో డాక్టర్ అమ్మాయి కనిపించింది, ఇంకొక స్టూడెంట్ కనిపించాడు, ఇల్లు కనిపించింది, ఇవన్నీ ఉన్నాయి కదా. ఉన్నాయి ఎలా లేరండి? దే ఆర్ అపియరింగ్. Whatever is appearing is not always true. You have several examples for that. For example, సూర్య is రోజు పొద్దున్నే ఉదయిస్తున్నాడు. నిజంగా సూర్యుడు ఉదయిస్తున్నాడా? ఉదయించటం లేదు. గ్రహణం అన్నాడు, సూర్యుని ఏదో పట్టుకుంది. నిజంగా ఏదైనా పట్టుకుందా? పట్టుకోలేదు. ట్రైన్లో కూర్చున్నప్పుడు అన్ని చెట్లు వెనక్కి వెళ్ళిపోతున్నాయి. నిజంగా వెళ్తున్నాయా? వెళ్ళడం లేదు. So, appearance is not the final answer. Let it be there. All the plurality in the world is apparent. Nobody denies the apparent. But in reality,
These are only appearances, but the truth is an undivided Atma continues to be percolating in and through all the substances. Okay. చూద్దాం 23వ కారిక అత్యంత కీలకమైనటువంటిది. సృష్టి జరగలేదని తార్కికంగా ఖండిస్తూ శృతి ప్రమాణాన్ని కూడా చూపిస్తూ అద్వైతాన్ని ప్రతిపాదిస్తుంది. ఈ కారికలో ప్రధానంగా రెండు అంశాలు. ఒకటి శృతి వేదము, రెండవది యుక్తి లేక తర్కము. అంటే శృతి యొక్క మరియు యుక్తి యొక్క ఉద్దేశం సృష్టి పట్ల వేదాల ద్వంద్వ వైఖరి. వేదాలలో కొన్ని చోట్ల సముద్రం నుండి అలలు వచ్చినట్లుగా పరమాత్మ నుండి సృష్టి జరిగింది. ఊర్ణనాభి లేక సాలిపురుగు నుంచి నోట్ల నుంచి దారాలు వచ్చినట్టుగా ఈ సృష్టి వచ్చింది. అగ్ని విస్ఫులింగాలు, అగ్ని నుంచి నిప్పురవలు వచ్చినట్టుగా ఈ సృష్టి వచ్చింది అని రకరకాల సృష్టి వాక్యాలు ఉంటాయి. అంటే సత్తు నుండి సృష్టి వచ్చింది అంటారు, అంటే పదార్థం నుంచి సృష్టి వచ్చింది అంటారు. సద్వాదులు భూతత అని ఉంటుంది. మరికొన్ని చోట్ల ఏమీ లేని శూన్యం నుండి లేక అంత అసత్తు నుండే జరిగిందండి సృష్టి అంటారు. అంటే శూన్యవాదులు శూన్యం నుంచి వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ మాయావి ఉన్నాడు, ఆయన ఏ మెటీరియల్ ఏమి అక్కడే ఉండదు, లేకుండానే ఆయనేమో కల్పిస్తున్నాడు, అక్కడ ఒక ఇంద్రజాలాన్ని కల్పిస్తున్నాడు. అంటే అభూతత. భూతత అభూతత. భూతత అంటే సద్వాదులు, అభూతత శూన్యవాదులు. సృష్టి ఉన్న దాని నుండి జరిగిందా సద్వాదమా, లేని దాని నుంచి జరిగిందా అసద్వాదమా, శూన్యవాదమా అనేది ఇంపార్టెంట్ కాదండి. దట్ ఎనీవే వీఆర్ గోయింగ్ టు సే సృష్టి ఇస్ ఓన్లీ ఏ కల్పన. ఈ రెండు సద్వాదమైన అసద్వాదమైన సృష్టి కల్పనని కదా మనం ఫైనల్గా ఆన్సర్ చేస్తున్నాము. వీ డోంట్ హ్యావ్ టు డిబేట్ వెరీ మచ్ వెదర్ ద క్రియేషన్ హ్యాస్ హ్యాపెండ్ బికాస్ ఆఫ్ ది మ్యాటర్ కన్వర్టెడ్ ఇంటూ సృష్టి ఆర్ నథింగ్ డినోవో ఇట్ హ్యాస్ హ్యాపెండ్. సద్వాదము అసద్వాదము అనే డిబేట్ కాదయ్యా కావాల్సింది. ఈ రెండు రకాల వర్ణనలో కూడా వేదం తాలూకా స్టాండ్ ఒక్కటే. వేదానికి రెండూ సమానమే, రెండూ ఉత్తుత్తే. రెండూ కూడా ఒకటి వ్యవహారికము, రెండవది ప్రాతిభాషికము. ఈ రెండిటికి పారమార్థత లేదు. వేదాలకు సృష్టి ఎలా జరిగింది అంటే సృష్టి కార్యక్రమాన్ని బోధించి నీకు చెప్పడం అంతలుగా తాత్పర్యం కాదు. వేదం తాలూకా తాత్పర్యం ఏమిటి? ఏకమేవ అద్వయం బ్రహ్మ, ఒకే ఆత్మ అందరిలోనూ ఉందని చెప్పడం వేదం యొక్క తాత్పర్యం. అంతేగాని సృష్టి జరిగినప్పుడు ఈ క్రమంలో జరిగింది, ఈ మెటీరియల్స్ ఈ ప్రపోర్షన్లో కలిసి ముందు ఇది వచ్చింది, వెనకాల ఈవిడ గారు వచ్చారు అంటూ ఏమి ఉండదు. All that is only for understanding sake we tell, but finally we say this is all a sort of superimposition, just like a snake is only an appearance on the rope in darkness. Just as the snake is an appearance on the rope. What is true? The rope is the truth. The Bhranti Sarpa or the illusory snake is only at the time of illusion it is there. Before the illusion it is not there. After the illusion also it is not there. సృష్టి జరిగిందని చెప్పడము కేవలం పరమాత్మ వైపు మన దృష్టిని మళ్లించడమే ఒక ఉపాయము, ఒక సాధనము అంటూ చెప్పారు. భూతతో అభూతతో వాపి సృజ్యమానే సమాశ్రుతి. భూతతః ఉన్నదాని నుంచి సద్వాదము, అభూతతః ఏమీ లేని శూన్యం నుంచి అసద్వాదము అనే విషయం ప్రధానం కాదు. రెండు విషయాలలో శృతి యొక్క స్టాండ్ సమాశ్రుతి ఒక్కటే. తర్కం నెక్స్ట్ లైన్లో ఏం చెప్తున్నారు? యుక్తియుక్తం చ తత్తద్భవతి నిశ్చితం డిసిసివ్. యుక్తియుక్తం అంటే యుక్తి అంటే తర్కము, యుక్తం అంటే దాంతో కూడినది. యుక్తియుక్తం అంటే తర్కంతో కూడి ఉన్నదే తీసుకో. ఏదైతే తర్కానికి నిలబడుతుందో ఆ శృతి వాక్యాన్ని ప్రమాణంగా తీసుకో. ఏది శృతిలో నిర్ణయించబడిందో అది తర్కంతో సబ్స్టాన్షియేట్ అవుతే దట్ విల్ బి ద ఫైనల్ ఆన్సర్. ఏది నిశ్చయించబడిందో అదే సత్యం అవుతుంది. యత్తద్భవతి నా ఇతరే, ఇంకో విధంగా కుదరదు. అంటే అనుభవానికి, తర్కానికి, శృతికి పొంతన కుదరాలి. సృష్టి అనేది ఒక భ్రమ అని, పరమార్థంగా జరగలేదని
తర్కం నిరూపించింది. కాబట్టి యుక్తి వాక్యము శృతి వాక్యము కలిపే తీసుకోవాలి. నా ఇతరేత్, నేతరేత్ అంటే స్ప్లిట్ చేస్తే నా ఇతరేత్, మరొక విధముగా కాదు. సత్యం అనేది ఎప్పుడూ ఒకటే ఉంటుంది. ట్రూత్, ది అల్టిమేట్ ట్రూత్, ది పారమార్థిక సత్తా సత్యము ఒక్కటే ఉంటుంది. చాలా నిజాలు ఉంటాయి, నిజాలు చాలా ఉంటాయి. అల్టిమేట్ సత్యం అనేటువంటి ఒక్కటే ఉంటుంది. నేను ఇప్పుడు కూర్చుని ఉన్నాను, నిజము. నేను మాట్లాడుతున్నాను, నిజము. ఇది పారమార్థికం కాదే. ఇప్పుడు కూర్చుని ఉన్నాను, కొంతసేపటికి నిలబడిపోతాను. ఇప్పుడు మాట్లాడుతున్నాను, కొంతసేపు పడుకుండిపోతాను. దట్ ఈస్ నాట్ ది అల్టిమేట్ సత్య. సత్య ఈజ్ సంథింగ్ విచ్ డజంట్ చేంజ్ ఓవర్ టైమ్ విత్ పర్సన్ అండ్ ప్లేస్. దేశ కాల పర్సన్తో మారకుండా ఏదైతే త్రికాలంలో అన్ని దేశాలలో అన్ని సమయాలలో అన్ని విషయాలలో ఒక్కలా ఉంటుంది, అదే సత్యం. అది మారుతున్న సృష్టి కాదు, మారనటువంటి అధిష్టాన ఆత్మ మాత్రమే సత్. తర్కం ద్వారా మనం సృష్టి యొక్క అస్తిత్వాన్ని విచారిస్తే చివరకు మిగిలేది అద్వైతమైన ఆత్మ మాత్రమే. చూడండి, మీరు ప్రపంచంలో ఎన్నో రిలేటివ్ ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి. వాడు హూ ఇస్ షీ ఈజ్ మై మదర్. ఇంకో ఆయన పిలిచి హూ ఇస్ షీ అంటే షీ ఈజ్ ఎ ఉమన్ అంటాడు. వెన్ ఐ సీ హర్ షీ ఈజ్ అ మదర్, వెన్ హీ సీ షీ ఈజ్ ఎ ఉమన్. వై? రిలేటివ్. Relative to this body, she is mother. Relative to that body, she is a woman. Relative to her husband, she is wife. So everything in the world is relative. Nothing is absolute. Whatever we talk is in relation to some other thing. If you remove that some other thing, this relativity is lost. There is one absolute thing which doesn't depend on any relativity. It is always the same. That is the Satta. అది తప్ప నా ఇతరేత్, ఇంకేది సత్యం కాదు. సారాంశం, లోకంలో మనకు కనిపిస్తున్నటువంటి వైవిధ్యము, ప్లూరాలిటీ, నానాత్వము, అనేకత్వం ఏదైతే ఉందో అది కల్పితము. వేదాలలో సృష్టిని గురించి చెప్పేటటువంటి వాక్యాలన్నీ మనకి అర్థం అవడానికి చెప్తున్నాం, కానీ తర్కబద్ధంగా ఆలోచిస్తే రిలేటివ్ ట్రూత్లన్నింటినీ వదిలేస్తే అబ్సల్యూట్ ట్రూత్ అనేది ఒక్కటే ఉంది, అదే ఆత్మ. అది అజాత అజహ, పుట్టుక లేనిది. ఆత్మ పుట్టదు. ఆత్మ పుట్టకపోతే ఆత్మ నుంచి మరి సృష్టి ఎలా వచ్చింది? రాలేదు. అంటే అజాతవాదం. ఓకే, పూర్వపక్షంలో వాదాలు చెప్తున్నారు. సద్వాదులు అసద్వాదులు. ఉన్నదాని నుండి సృష్టి జరుగుతుందని, మెటీరియల్ నుంచి వచ్చేటంటే మెటీరియల్ క్రియేషన్ ఈజ్ మెటీరియలిస్టిక్ అనేవాళ్ళు సద్వాదులు. అసద్వాదులు లేనిదాని నుంచి సృష్టి వస్తుంది, శూన్యం నుంచి వస్తుంది అనేటటువంటి వాళ్ళు అసద్వాదులు, శూన్యవాదులు. వీళ్ళు దెబ్బలాడుకుంటూ ఉంటారు, ఒకళ్ళతో ఖండించుకుంటూ ఉంటారు. వాస్తవంగా ఆ డిబేట్ వేస్ట్. ఎందుకంటే సృష్టి అనేదే ఒక కల్పన. కల్పితమైన సర్పము, ఒక ఆయనకి భ్రాంతి కలిగింది. ఆ సర్పము భ్రాంతి సర్పము తాడు మీద. ఈయన అన్నాడు అది కోబ్రా అండి అన్నాడు. ఇంకో ఆయనకి భ్రాంతి కలిగి అది కాదండి వైపర్ అన్నాడు. ఈయన నల్లగా ఉందన్నాడు, ఆయన బ్రౌన్గా ఉందన్నాడు. ఎందుకీ డిబేటు? ఎప్పుడైతే అది భ్రాంతియో ఆ భ్రాంతి గురించి డిబేట్ ఏమిటి? ఇది సద్వాదము అసద్వాదము అని, అది భ్రాంతి అని తెలుసుకోవడమే ఇంపార్టెంట్. వేదాలలో సృష్టికి సంబంధించిన పరస్పరమైన విరుద్ధ వాక్యాలు ఎందుకు ఉన్నాయో వివరిస్తారు. వేదాల ఉద్దేశం సృష్టి క్రమాన్ని చెప్పడానికే కాదు, సృష్టి అనేది ఒక సూపర్ ఇంపోజిషన్ అధ్యాసాన్ని బోధించడానికే. అంటే ఏమైంది? వేదమ్మ మన స్థాయికి దిగి వచ్చి మనకు అర్థమయ్యే భాషలో సృష్టి గురించి చెబుతూ మెల్లిగా మనలను ఆ సృష్టి పుట్టలేదురా అంటూ అజాతవాదమైనటువంటి సత్యంలోకి తీసుకెళ్తుంది. ఓ అబ్బాయి ఉంటాడు, నాకు మోను అలా పర్టికులర్ స్టార్ చూపించవా ఈరోజు రాత్రి. నువ్వు చూడలేదా ఇప్పుడు? అయితే రాదు. చెట్టు కనిపిస్తోందా? ఆ చెట్టు మించి అలా 2 కొమ్మలు ఉన్నాయా? ఆ కొమ్మల మధ్యలోంచి అలా చూడు, అక్కడ చందమామ ఉందా? దానికి లెఫ్ట్ సైడ్ అలాగ చూడు, రైట్ సైడ్ చూడు, అక్కడ స్టార్ ఉంది. ఆ స్టార్ నేను చెప్తున్నది. అంటే ఏంటన్నమాట, ఈయన చూపిస్తున్నప్పుడు ఆ శాఖ, ఆ చంద్రుడు, ఆ నక్షత్రాన్ని చూపించడానికి తప్ప నక్షత్రం సార్ చూసేసిన తర్వాత మళ్ళీ శాఖను చూడవలసిన అవసరం ఉండదు. అలాగే చంద్ర దర్శనం కూడా అక్కర్లేదు. అది పట్టుకునేంత వరకే ఈ సృష్టి వాక్యాలు తప్ప ఒక్కసారి ట్రూత్ పట్టుకుంటే ఎక్కేటటువంటి మెట్లు
ఒక విధంగా రిడండెంట్ అయిపోతాయి. యుక్తి, లాజిక్, ప్రయోగం కేవలం గ్రంథాలలో ఉండే వాక్యాలు నిజం కాదు. పుట్టినది ప్రతిదీ నశిస్తుంది అన్నది అనుభవం, అది తర్కం, అది లాజిక్. వాట్ ఎవర్ ఈజ్ ప్రొడ్యూస్డ్ ఇట్ ఈస్ పెరిషబుల్. దట్స్ వై ఇట్ ఇస్ కాల్డ్ ప్రోడక్ట్. యు సీ ఎనీథింగ్ ప్రొడ్యూస్డ్, మ్యానుఫ్యాక్చరింగ్ డేట్, ఎక్స్పైరీ డేట్, ఇక్కడ కూడా మనకు కూడా అంటించింది మ్యానుఫ్యాక్చరింగ్ డేట్. వీ నో, మేబీ ఐ డు నాట్ నో, మై మదర్ అండ్ ఫాదర్ నో మై మ్యానుఫ్యాక్చరింగ్ డేట్. There is also one more date fixed and printed that I am not able to see. We should not also try for that. Okay, so everything has got a beginning and an ending because it is a product, because it is a karya, because it is a phala. కార్యము లేక ఫలము లేక ప్రోడక్ట్. చూడండి, ఫ్రూట్ బాక్స్ మీద ఏం రాసి ఉంటుంది? పెరిషబుల్. దట్ మీన్స్ దట్ ద వెరీ వర్డ్ ఫ్రూట్ ఈజ్ పెరిషబుల్. We are all fruits of something and that fruit is of course perishable. ఒకవేళ ఆత్మకు కానీ పుట్టుక కానీ ఉంటే దానికి చావు కూడా ఉండాలి. జాతస్య హి ధ్రువో మృత్యు, పుట్టింది చనిపోయి తీరాల్సి ఉంది. పుట్టిన ప్రోడక్ట్ అంతా నాశనం అయ్యాలి. ఎటువంటి ప్రోడక్ట్ అయినా ఒకటి 5 రోజులు ఉంటుంది, ఒకటి 5 ఏళ్ళు ఉంటుంది, ఒకటి 50 ఏళ్ళు ఉంటుంది, అంతే తప్ప ప్రతిదీ నాశనం అవ్వాల్సింది. కానీ ఆత్మ నిత్యము. తర్కబద్ధంగా ఆత్మకు జననం లేదు. న జాయతే మ్రియతేవ కదాచిత్ నాయం భూత్వా భవితావాన భూయ అజో నిత్య శాశ్వతో అయం పురాణో న హన్యతే హన్యమానే శరీరే. భగవద్గీత. ఓకే, భాష్యం. భూతతః పరమార్థతః సృజ్యమానే వస్తుని అభూతతః మాయయా వా లేక మాయావినా ఇవ సృజ్యమానే వస్తుని సమా తుల్య సృష్టి శృతి. పూర్వపక్షం వాళ్ళు అడుగుతున్నారు. మాట ఫస్ట్ లైన్ అర్థం చేసుకుందాం, తర్వాత పూర్వపక్షంలోకి వద్దాం. ఏంటంటున్నారు? సృజ్యమానే వస్తుని, సృష్టించబడినటువంటి వస్తువు విషయంలో. మేబీ ఎన్ ఎక్స్పీరియన్స్, మేబీ ఎన్ ఆబ్జెక్ట్, మేబీ ఏ పర్సన్, మేబీ ఏ ఫీలింగ్, వాట్ ఎవర్ ఇట్ ఈస్ క్రియేటెడ్. సృజ్యమాన వస్తువు. భూతతః అంటే వాస్తవంగా నిజానికి ఉన్నదాని నుంచి పుట్టింది. సద్వాదము, అక్షరాల సత్యమని భావించడు. అభూతతః వాస్తవంగా పుట్టలేదు, కానీ అసద్వాదము, లేని దాంట్లో శూన్యంలో కల్పించినట్లు మాయావి కల్పించినట్టుగా కల్పించారు. మాయా వా మాయావిన. మాయా అంటే మూలా విద్య, మాయావి అంటే మీకు తెలుసు మెజిషియన్. ఆ మెజిషియన్ గారు ఏం చేస్తారు? ఒక ఆవిడని పడుకోబెడతారు, కత్తి పట్టుకొస్తారు, కోసేస్తారు, 2 ముక్కలు అయిపోతుంది. ఆవిడ బాధ ఏడుస్తుంది కూడా అది కోస్తున్నప్పుడు. ఇటో ముక్క అటో ముక్క పాడిస్తాడు, మధ్య నుంచి నడిచి వెళ్ళిపోతాడు. మళ్ళీ అయిన తర్వాత 2 తెస్తాడు, షుష్ అంటాడు. ఆవిడ లేచి నిలబడి చప్పట్లు కొడుతుంది. నిజంగా జరిగిందా? Is she split into 2? Do you think it is possible? And to rejoin the split body, will she survive? We know out of nothing he is creating some experience to us. ఇంద్రజాలికుడు గాలిలో పూలను కుట్టి సృష్టిస్తాడు, అమ్మాయిని నరికేసినట్టు చూపిస్తాడు. నిజంగా అవేమీ జరగలేదు, ఇవన్నీ జరిగినట్టు ఎప్పుడు అనిపిస్తున్నాయి? ఆ చూస్తున్నంతసేపు అనిపిస్తుంది, బా ఎంత నిజంగా ఉంది అనిపిస్తుంది. అంతా ఒట్టి మాయే, నిజంగా కొయ్యలే. తర్వాత చెప్తాడు. అంటే సృజ్యమానే వస్తుని, సృష్టించబడిన వస్తువులో సమాతుల్య సృష్టి. సృష్టిని గురించి చెప్పే వేదవాక్యము 2 సందర్భాలలోనూ ఒకటే స్టాండ్ తీసుకుంది. 2 క్రింది స్థాయి సత్యాలే. వాటికి పై స్థాయి సత్యం ఏమిటి? పారమార్థిక సత్యం, అంటే అబ్సల్యూట్ ట్రూత్. ఏదైతే దేశకాల వస్తువులతో మారదో అది అబ్సల్యూట్ సత్యం. ఇవన్నీ రిలేటివ్ సత్యం. మేబీ ఎక్స్పీరియన్షియల్, వ్యావహారిక ఇన్ ద జాగ్రత్త, మేబీ ఇన్ ద స్వప్న ఆర్ ఇన్ ద మాయా, ప్రాతిభాషిక. వ్యవహారిక, ప్రాతిభాషిక, ఈ రెండిటికి హయ్యర్ ప్లేను పారమార్థిక సత్తా. ఈ 2 విధమైనటువంటి వాక్యాలకు పరమార్థత లేదు, 2 కల్పితమే. వేదంలో సృష్టిని వర్ణించే వాక్యాలు 2 ఒక్కలాగే ఉన్నాయి. 2 ప్రాతిభాషికాలే, 2 వ్యవహారాలే, 2 మిథ్యే. ఇదో అదో చెప్తున్నారు. ఏది సద్వాదమైన అసద్వాదమైన 2 కూడా మిథ్యాజాతివాదము. దీని పేరేమిటి?
మిథ్యాజాతివాదము, అధ్యారోపము. వేదంలో సృష్టి అన్నారు కదా, అది నిజంగా జరిగిందని నమ్మడానికి వీల్లేదు. అది వాస్తవమా లేక మాయా అనేది తర్కం ద్వారా నిర్ణయించుకోవాలి. యుక్తిని ఉపయోగించండి. 22వ కారికలో ఏదైతే చెప్పానో ఆ యుక్తిని ఉపయోగించి చూడండి. పూర్వపక్షం వాళ్ళు ప్రశ్న వేస్తున్నారు. నన్ను సరే గురుగారు అన్నాను, ఇఫ్ దట్ ఈస్ సో గౌణ ముఖ్యయో ముఖ్యే శబ్దార్థ ప్రతిపత్తి యుక్త. ఏదైనా ఒక విషయం చెప్పినప్పుడు దాంట్లో శబ్దము యొక్క అర్థము గౌణార్థము ముఖ్యార్థము రెండు ఉంటాయి. గౌణార్థము ముఖ్యార్థము. ముఖ్యార్థం అంటే నాట్ ది లిటరల్ మీనింగ్ బట్ ద హిడెన్ మీనింగ్. గౌణార్థం అంటే వాట్ ఈజ్ విజిబుల్లీ అవైలబుల్ మీనింగ్. ఆమె ముఖము చంద్రబింబము వలె ఉన్నది. చూస్తే ఏమైంది? ముఖం చంద్రుడిలా ఉంటుంది ఏమిటి ముఖం అట్టేమిటి? దాని లక్ష్యార్థం ఏమిటి? చాలా ఆహ్లాదంగా అందంగా చంద్రుడిని చూస్తే ఎంత ఆనందంగా ఉంటుందో ఆమెను చూస్తే నాకు అంత ఆనందంగా అనిపించింది. అది లక్ష్యార్థం. ముఖ్యార్థం ఏమిటి? దిస్ ఉమెన్స్ ఈజ్ మూన్ ఫేస్డ్. ఉమెన్ ఈజ్ మూన్ ఫేస్డ్. దెర్ ఇస్ ఎ డిసీజ్ ఆల్సో. The moon face appears like a moon. Forget about that. Now here the mukhyartha and the superficial meaning are not the same. They are different. వాళ్ళు ఏంటంటున్నారంటే ముఖ్యార్థము గౌణార్థం. గౌణార్థం అంటే సూపర్ఫిషియల్ అవైలబుల్ మీనింగ్. రెండు ఉన్నప్పుడు మనం గౌణార్థాన్ని ఎలా అయితే వదిలిపెట్టేస్తామో, ఆమె ముఖము చంద్రబింబం వలన ఉన్నది అని చెప్పినప్పుడు నిజంగా ఈవిడ చంద్రబింబం అని అనుకోము, అందంగా ఆహ్లాదంగా ఉందని లక్ష్యార్థాన్ని తీసుకుంటాము. వేదంలో కూడా సృష్టి గురించి చెప్పినప్పుడు కొంత గౌణార్థము ఉన్నది, కొంత ముఖ్యార్థము ఉంది. ఆ మాయా అనేది గౌణార్థము, ముఖ్యార్థం సృష్టి జరిగింది అంటున్నారు. అంతే అది తీసుకుందాము అంటున్నారు. డిడ్ యూ గెట్ ఇట్? For many statements, particularly in Vedanta, there will be two types of interpretations. One interpretation, so స్థూలంగా గ్రాస్గా కనిపించేటటువంటి ఇంటర్ప్రిటేషన్. రెండవది కంటికి కనబడకుండా మన భావన చేస్తే తెలిసేటటువంటి లక్ష్యార్థము లేక ఇన్నర్ మీనింగ్ ఉంటుంది. అంటే సూపర్ఫిషియల్ మీనింగ్, ఇన్నర్ మీనింగ్, గౌణార్థం, ముఖ్యార్థం. ఇలా రెండు ఉన్నప్పుడు ఈ మాయ అనేది గౌణార్థం అందామండి, సృష్టి జరిగింది అనేది ముఖ్యార్థం అందామండి. సృష్టి జరిగింది సార్ అంటున్నారు వాళ్ళు. దిస్ ఈస్ దేర్. ఆయన ఏంటంటున్నారు? నా వీలు కాదబ్బా, అలా వీలు కాదు. నాట్ పాసిబుల్ లైక్ దట్. ఈ సింప్లీ సే ఇట్ డజంట్ ఆర్గ్యూ విత్ దమ్. సే సింప్లీ ఆవిడ చూసి నవ్వి, నా ఇట్స్ నాట్ లైక్ దట్ మై డియర్, ఇట్స్ నాట్ లైక్ దట్. దీనికి సమాధానం కారికలో రెండో భాగాన్ని చూడు. యుక్తియుక్తం అని రాశారు కారికలు. అంటే తర్కబద్ధమై ఉండాలి. అక్కడ రెండు ప్రజెంట్ చేసినప్పటికీ ఆ మాయ అనేది యుక్తితో నిలుస్తోందా, లేకపోతే ఈ సృష్టి అనేది యుక్తితో నిలుస్తోందా? మాయ నిరంతరంగా మూడు కాలాలలో ఉందా? లేదు. భ్రాంతి సర్పము భ్రాంతి ఉన్నప్పుడే ఉంది, భ్రాంతి పోయినప్పుడు లేదు. భ్రాంతికి ముందు లేదు. అంటే మాయ అనేది ఎలాగో మూడు కాలాలలో లేదు. ఇప్పుడు పరమాత్మ నుంచి సృష్టి వచ్చింది అంటే పరమాత్మ ముక్కలైపోవాలి. ముక్కలైపోయిన పరమాత్మ మళ్ళీ అతుక్కుని ఒక పరమాత్మ ఎలా అవుతాడు? ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. వన్స్ స్వభావ పరమాత్మ ఇండివిజిబుల్ పరమాత్మ కెనాట్ బికమ్ డివిజిబుల్ అండ్ మెనీ. Once it becomes many, it cannot again become the Paramatma. This sort of reverse transformation is also not possible. Tarka says, now there is milk, I have converted it into curd. Can I bring back the milk from this curd? I cannot. This is the transformation. If what you are saying is పరమాత్మ అనేది ట్రాన్స్ఫార్మ్ అయ్యి పరిణామం చెంది సృష్టి ఏర్పడిపోయింది అంటున్నారు. అలాగని చెప్పినట్లయితే ఈ సృష్టి మళ్ళీ తిరిగి కొంతమంది మళ్ళీ పరమాత్మను చేరుతున్నారు అంటున్నారు. అది ఆ రివర్స్ ట్రాన్స్ఫర్మేషను యుక్తికి సరిపడవు. కాబట్టి మీరు సృష్టి జరిగింది అనేటటువంటి ముఖ్యార్థమైన వాక్యం కానీ, అది మాయ అనే గౌణార్థం కానీ యుక్తికి నిలబడుట లేదు. అంచేత వాటిని తీసుకోకూడదు అని చెప్తున్నారు. సృష్టి వాక్యాలలో యథార్థ సృష్టి ముఖ్యార్థం అండి, మాయా సృష్టి గౌణార్థం అండి అంటూ వాళ్ళ వాదన.
అయ్యా సృష్టి సత్యము జరిగింది అనే ప్రసిద్ధమైనటువంటి ముఖ్యార్థము ఓన్లీ ట్రాన్సాక్షనల్, ఓన్లీ వ్యవహారం, ఓన్లీ లౌకికం, నా శాస్త్రీయం. ఇట్ ఇస్ నాట్ వాట్ ఈస్ టాట్ బై ద స్క్రిప్చర్. ప్రాబ్లం ఎక్కడొచ్చిందంటే ఏకమేవా అద్వయం బ్రహ్మ నేహనా నాస్తి కించన ఇటువంటి మహావాక్యాలను చెప్పి బ్రహ్మము పుట్టలేదు, పుట్టదు, అది ఒక్కటే, డివైడ్ అవ్వదు అని చాలా చోట్ల చెప్పారు. కానీ అదే వేదాంతంలో ఎన్నో చోట్ల సృష్టి ఈ క్రమంలో జరిగింది. ఆకాశాద్వాయు వాయురగ్ని అగ్నిరాప అంటూ, లేకపోతే నెమరయి ప్రాణం, రకరకాల విధాలుగా సృష్టి వాక్యాలు కూడా ఉన్నాయి. ఈ సృష్టి వాక్యాలకు ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలి అనేటటువంటిది మనం డిస్కస్ చేస్తున్నాం. సృష్టి వాక్యాలు తర్కానికి కూడా నిలబడితే టిక్ పెట్టండి. సృష్టి వాక్యాలు తర్కంతో నిలబడకపోతే దాన్ని సమర్థించేటటువంటి వేరే వాక్యాల కోసం వెతికి వాటిని పట్టుకోండి అని చెప్తున్నారు. మళ్ళీ చూద్దాం వాక్యం, ఇంకో పార్ట్ ఆఫ్ భాష. అన్యథా సృష్టే అప్రసిద్ధత్వాత్ నిత్ప్రయోజనత్వాచ్చ ఇతి అవోచామా. అవోచామా అంటే వీ హ్యావ్ ఆల్రెడీ స్టేటెడ్, అంటే పాస్ట్ పార్టిసిపుల్లో వేశారు. ఆల్రెడీ హ్యాడ్ బీన్ సెడ్ ఆల్రెడీ. అవోచామా అంటే ఐ ఆల్రెడీ టోల్డ్ యూ దిస్ ఆన్సర్, బట్ ఎనీవే యు ఆర్ ఆస్కింగ్, ఐఎమ్ గివింగ్ వన్స్ అగైన్. దెర్ ఆర్ టూ రీజన్స్ ఐ నెగేట్ ద సృష్టి. వై? సృష్టి అప్రసిద్ధత్వాత్ నిష్ప్రయోజనత్వాత్. అప్రసిద్ధము, నిష్ప్రయోజనము. అవిద్యా సృష్టి విషయ ఏవ సర్వా గౌణీ ముఖ్యా చ సృష్టి న పరమార్థతః స బాహ్యాభ్యంతరో అజః అంటూ రెఫరెన్స్నిచ్చారు ముండకోపనిషత్తులో రెఫరెన్స్. అన్యథా సృష్టే అంటే వేరే విధముగా సృష్టి జరిగింది అంటే మరొక విధంగా, అంటే ఒకవేళ సద్వాదంగా కానీ అసద్వాదంగా కానీ సృష్టి జరిగింది అనేటటువంటిది అప్రసిద్ధత్వాత్, అది ప్రసిద్ధము కాదు, సృష్టి సిద్ధించదు, నిలబడదు. తర్కం అనే ప్రమాణం దగ్గర పెడితే సృష్టి పుట్టింది అనేది కుదరదు. స్వభావమైనటువంటి ఆత్మ ఏదైతే నిర్విశేషమో, నిర్వికారమో, నిర్వికల్పమో, ఏకమో, అద్వయమో, అమృతమో అది అనేకంగా అవడానికి తర్కం కూడా మనకు సపోర్టివ్గా లేదు. కాబట్టి సృష్టి అనేది మాయాజాలం కాకుండా నిజంగా జరిగింది అంటే అది తర్కంతో నిలబెట్టలేము. కారణం లేకుండా కార్యం పుట్టదు. మార్పు లేని ఆత్మ నుండి మార్పైనటువంటి జగత్తు పుట్టడం తార్కికంగా అసాధ్యం. ఈ విషయం 22వ కారికలో స్వభావము అనే విషయం గురించి బాగా చర్చించాము. అది అప్రసిద్ధత్వం. రెండోది నిష్ప్రయోజనత్వాత్. సరేనండి, మీరు లెటస్ ఆర్గ్యుమెంట్ సేక్ లెటస్ సే సృష్టి హ్యాస్ హ్యాపెండ్ ఫ్రమ్ ది పరమాత్మ, ఫ్రమ్ ది ఆత్మ. Okay, what is the use of knowing Srishti? What do you get out of it? Will it give you moksha? Is there any statement in the Upanishad, Srishti Kraman telusukunte neeku moksham vastundi ani ekkada rasunda? Is it possible? If you know the process of something, will you attain immortality? Knowing a process is only a knowledge. It's not going to give you any immortality. There is no prayojana in that. Nishprayojanatvat avochama. Already we have said. We have already told you about this. That it is అప్రసిద్ధము, నిష్ప్రయోజనం. ఒకవేళ నిజంగా సృష్టి జరిగిందని మీరు అంగీకరిస్తే, మేమండం లేదు, ఎప్పుడు సృష్టి జరగలేదు, దానివల్ల కలిగే ప్రయోజనం మీకు ఏమిటయ్యా చెప్పు. సృష్టి ఇలా జరిగింది అని తెలుసుకున్నాం, ఆయన అన్నాడు ఇంకోలా జరిగింది అన్నాడు. సరే మీ ఇద్దరు కొట్టుకోండి, ఒక కామన్ దీనికి రండి. సృష్టి ఇలా జరిగిందండి మేము ఒప్పుకున్నాం. సరే, పరమ ప్రయోజనమైనటువంటి మోక్షం అనగలిగిందా సృష్టి తెలుసుకున్నంత మాత్రం? మళ్ళీ ఇంకా భిన్నత్వంలో ఉన్నాం. సృష్టి జరిగింది, ఇలా ఉన్నవాళ్ళు ఉన్నారు, లేని వాళ్ళు ఉన్నారు, ఆరోగ్యవంతులు ఉన్నారు, ఆరోగ్యం లేని వాళ్ళు ఉన్నారు, వయసు అయిన వాళ్ళు ఉన్నారు, పిల్లలు ఉన్నారని తెలుసుకున్నావు. తెలుసుకోవడానికి మరింత డివిజివిటీయే వచ్చింది తప్ప ఇది యూనిటీ ఎక్కడొచ్చింది ఈ కాన్సెప్ట్ వల్ల? నీకు ఆత్మని తెలుసుకోవడమే పరమ ప్రయోజనం. సృష్టి క్రమాన్ని తెలుసుకోవడం వలన మోక్షం రాదు సరికదా, ద్వైతం వల్ల రాగద్వేషాలు కలుగుతాయి. కాబట్టి సృష్టి వర్ణనలకు పరమార్థ సత్యంలో ప్రయోజనం లేదు. నిష్ప్రయోజనత్వాత్
ఐఎమ్ గివింగ్ యూ టూ రీజన్స్ మై డియర్. రీజన్ నెంబర్ వన్, అప్రసిద్ధత్వాత్, ఇట్ కెనాట్ స్టాండ్ తర్క ఆర్ లాజిక్. టూ, ఇట్ డజంట్ కన్వే ఎనీ ప్రయోజన వాట్సెవర్ బై నోయింగ్ ద సృష్టి. ఇఫ్ యు నో ద సృష్టి, దానివల్ల మోక్షం కలగదు సరి కదా. సృష్టిలో ఉన్న భిన్నత్వాన్ని చూడడం మొదలు పెడతావు. చూస్తే రాగద్వేషాలు అంటే అటాచ్మెంట్ రెవర్షన్స్ అనేవి కలుగుతాయి. ఓకే. అవిద్యా సృష్టి విషయ అయితే ఇది ఎందుకంటే మనకి ఇలా కనిపిస్తోంది, అన్నీ వేరువేరుగా ఉన్నాయి. ఆ అమ్మాయి చూస్తే వేరే ఉంది, ఈ అబ్బాయి చూస్తే వేరే ఉన్నాడు. ఆవిడ చదువుకోలేదు, ఈయన చదువుకున్నాడు, వాళ్ళ డబ్బు ఉంది, వీళ్ళ డబ్బు లేదు. ఆయన ఆరోగ్యవంతుడు, ఆరోగ్యం లేదు. అందంగా ఉంది, ఈయన అవికారంగా ఉన్నాడు. ఇవన్నీ ఎందుకు వచ్చాయి అనే ప్రశ్న నీకు వస్తుంది. ఇదంతా అవిద్యరా? అవిద్య పరిధిలోనే అజ్ఞానం వలనే డిఫరెన్సెస్ నువ్వు చూస్తున్నావు. ఫ్యాక్చువలీ ఇఫ్ యు సీ దర్ ఇస్ నో డిఫరెన్స్ బిట్వీన్ ఏ అండ్ బి, సి ఆర్ ఎనీథింగ్ ఎల్స్. సర్వాగౌణీయ ముఖ్యాచ సృష్టి. వేదంలో ముఖ్యమైన సృష్టి వర్ణనలు అంటే ముఖ్య లేక పోలికతో చెప్పినటువంటి ఫిగరేటివ్గా మాయలా చెప్పినటువంటి గౌణ వర్ణనలు అన్నీ కూడా అజ్ఞాన దృష్టి విషయావే. ఇవన్నీ కూడా అజ్ఞాన దశలో ఉన్నప్పుడే. వివరణ: మనం మేల్కొని ఉన్నప్పుడు స్వప్నం ఎలా అబద్ధము. నేను రాత్రి కలకన్నారు మీరు. వెంకటేశ్వర స్వామి మీ కల్లోకి వచ్చి, భక్త నీ భక్తికి మెచ్చి తిని నీకు వెంటనే ఒక మంచి బెంచ్ కారు ఇస్తాను అని కల వచ్చింది అనుకోండి. ఉందేంటి బెంచ్ కారు ఇక్కడ లేదుగా. స్వప్నంలో విషయం జాగ్రత్తలోకి వస్తే అబద్ధం, జాగ్రత్తలో విషయం స్వప్నంలోకి వెళ్తే అబద్ధం. జాగ్రత్తలో నాకు మంచి ఇల్లు, కారు ఉన్నాయి, స్వప్నంలో కారు వాడుకుందాం అంటే అక్కడ కారు లేదు, అక్కడ పూర్ మ్యాన్ నేను. సో ఒక అవస్థలో ఉన్నది ఇంకో అవస్థలో ప్రయోజనం లేదు, ఆ అవస్థలో ఉన్నది ఈ అవస్థలో ప్రయోజనం లేదు. అలాగే ఈ జాగ్రత్తని ఎప్పుడైతే ఏకత్వ జ్ఞానంతో చూస్తావో, జ్ఞాన భూమికలో ఉంటావో, అంటే తురీయ స్థితిలో ఉంటావో, ఇదంతా కూడా ఒక ప్లే కదా. ఆల్ దిస్ ఇస్ ఎ క్రియేషన్. అంతా అవిద్యలో భాగమే కదా, సత్యం కాదు కదా అనేది తెలుస్తాయి. సర్వాగౌణీయ ముఖ్యాచ సృష్టి అవిద్యా సృష్టి విషయ ఏవ నా పరమార్థత. దేర్ ఇస్ నో అబ్సల్యూట్ ట్రూత్ ఇన్ దిస్. పరమార్థ దృష్టితో చూస్తే అసలు సృష్టే లేదు. నా సభ. దీనికి ఏమిటి కొటేషను? ఉపనిషత్తు చూపించాలి మరి, శృతి ప్రమాణం. అతడు అంటే ఆ పరబ్రహ్మము బాహ్య అభ్యంతర. పరమాత్మ ఎక్కడున్నాడండి? పరమాత్మకి ఏది చిరునామా? వాట్ ఈస్ ది అడ్రస్ ఆఫ్ పరమాత్మ? ఐ విల్ గో అండ్ మీట్ హిమ్ అండ్ షేక్ హ్యాండ్ అండ్ టేక్ హిస్ బ్లెస్సింగ్. సార్ పరమాత్మ ఎక్కడున్నాడు చెప్పండి. పరమాత్మ ఎక్కడున్నాడంటే ఆకాశం ఎక్కడుందని అడుగుతావా? ఆకాశం కాలిఫోర్నియాలో ఉందండి, బెంగళూరులో లేదండి. ఇస్ ఇట్ పాసిబుల్ లైక్ దట్? ఇస్ ఇట్ పాసిబుల్? Will you go and search for Akasha elsewhere in a village which is not available in Bangalore? It's not like that. Paramatma abhyantaraha bahyaha. Inside and outside అనే కట్ లేకుండా కంటిన్యూస్గా ఉన్నాడు. కట్ ఎలా వచ్చింది? నా శరీరం వల్ల వచ్చింది. శరీరానికి బయట ఉంటే బాహ్యం ఉంటున్నాను, లోపల ఉంటే అభ్యంతరం ఉంటున్నాను. ఇన్ఫ్యాక్ట్ ఆ ఆకాశమే బయటను ఉన్నది, లోపల ఉంది. నా నోట్లో స్పేస్ ఉంది, లోపల ప్రతి బ్లడ్ వెజల్లో స్పేస్ ఉంది, కడుపులో స్పేస్ ఉంది, ఇంటెస్టైన్స్లో స్పేస్ ఉంది, అన్ని చోట్ల స్పేస్. ఆ స్పేస్ ఈ స్పేస్ ఒక్కటే. హౌ కెన్ ఐ సే ఇట్ ఈస్ డివైడెడ్? ఓన్లీ బికాస్ ఆఫ్ ది బాడీ ఐఎమ్ సేయింగ్ ఇట్ ఈస్ డివైడెడ్. ఇఫ్ ఐ రిమూవ్ ద రిలేటివిటీ ఆఫ్ ది స్పేస్, వెర్ ఈస్ ద డివిజన్ ఇన్ ది స్పేస్? బాహ్య అభ్యంతర ఈజ్ నాట్ డివైడెడ్ ఇంటూ బాహ్య అండ్ అభ్యంతర ఈజ్ వన్ కంటిన్యూవం. అజహ పుట్టుకలేనిది అంటూ ముండకం 2:1-2 చెప్పింది. ఎప్పుడైతే పుట్టుకలేనిది ప్రతి శృతి స్టాంపు వేసి పరమాత్మకు చెప్తుంటే నువ్వు కూర్చుని పరమాత్మ నుంచి ఇంత పుట్టిందంటే ఏమిటయ్యా? నీకేమైనా కొంచెం మెంటల్ హాస్పిటల్ ట్రీట్మెంట్ ఇప్పించాలా? ఆలోచించు, కొంచెం బుద్ధి ఉపయోగించు, తర్కం ఉపయోగించు. శృతి ఏం చెప్తుందో, శృతిలో ఎక్కడో ఒక చోట ఆకాశం నుంచి వాయు వచ్చిందండి, వాయు నుంచి అగ్ని వచ్చిందని రాసి ఉంటుంది. అవన్నీ గౌణవాక్యాలు, అర్థవాదాలు. వాటిని పట్టుకుని మడి సృష్టి పుట్టిందండి అంటూ అది ఆర్గ్యుమెంట్ ఏమిటి నీకు? వాట్ ఈస్ దిస్ ఫైనల్ ఆన్సర్ దట్ టెల్లింగ్? అజహ పుట్టుక లేదు, బాహ్య అభ్యంతరం అనేటటువంటి డివిజన్ లేదు అని చెప్తున్నారు కదా. వేదమే స్వయంగా ఆత్మను అజహ పుట్టుక లేనివాడని చెప్పింది. పోనీ వేదం నేను చదవలేదు, భగవద్గీత చదివేవా?
అందులో రెండో అధ్యాయం చదువు. నా జాయతే పుట్టలేదు, నా మ్రియతే చావదు, నయనం చిందంతి శస్త్రాణి శస్త్రములతో నరుకబడదు, నయనం దహతి పవక అగ్ని ఆత్మను కాల్చలేదు. బాడీని కాలుస్తుంది, ఆత్మను కాల్చలేదు అని చెప్పబడింది కదా. పుట్టుకలేని ఆత్మ నుండి సృష్టి పుట్టడం అనేది అసంభవం. కాబట్టి వేదవాక్య ప్రకారంగా కూడా సృష్టి అనేది నిజము కాదు. ఎందుకంటే ఈ డెరివేషన్ రావడం. వాట్ ఈజ్ అవర్ టార్గెట్? వాట్ ఈజ్ అవర్ ఆబ్జెక్టివ్? అవర్ ఆబ్జెక్టివ్ ఈజ్ అద్వైతం. దెర్ ఇస్ ఓన్లీ వన్, దెర్ ఇస్ నో సెకండ్. అద్వైత ప్రకరణం. ఈ పార్ట్, ఈ చాప్టర్ పేరే అద్వైత ప్రకరణం. ఏమిటి అద్వైతం అంటే? ఇంకొకటి ఉంటే మరి అద్వైతం అవుతుంది. అంటే పరమాత్మ నుంచి సృష్టి పుట్టింది అంటే సృష్టి ఒక రియాలిటీ, ఇదొక రియాలిటీ, రెండు ఈక్వల్ లెవెల్ ఆఫ్ రియాలిటీస్ అవుతే దెన్ పరమాత్మ ఇస్ నాట్ అద్వయ, హీ బికమ్స్ డివైడెడ్. అండ్ ది డివిజివ్ సృష్టి ఈజ్ పరమాత్మ అని చెప్పినప్పుడు రెండు వచ్చేస్తాయి. రెండు వస్తే అద్వైతం నిలబడదు. చేత సృష్టి పుట్టలేదు. మరి ఎలా వచ్చిందండి? సృష్టి కనపడుతున్నది అంత. ఎవ్రీథింగ్ ఈజ్ అపియరింగ్. హౌ కెన్ ఐ డినై what is appearing? Books are appearing, shelf is there, light is there, table is there, laptop is there, you are all there before me. I can see your images here in the attendees list. Then how to? Okay, take one Surya and put 10 parts in, with water. How many Suryas are there? 10 plus 1. How many really are there? Only one. What are all these 10? Reflections. Likewise, we are all reflections of the same consciousness. This is reflected consciousness, that is original consciousness. దీనినే వివర్తము అంటారు. వేదాంత పరంగా వివర్తము, రిఫ్లెక్షన్. Original consciousness is one, reflected consciousness. Any number you can create. You put 20 parts, you put infinite number of parts, infinite Suryas will be seen. Okay? This is the way you have to understand. There is no actual Surya appearing in these parts. There is one Aadhaar card. You ask him to make 100 copies of the Aadhaar card. How many Aadhaar cards are there of yours? Only one. All others are copies. Are only shadows, reflections. Okay? తస్మాత్ శృత్యా నిశ్చితం యత్ ఏకమేవ ద్వితీయం అజం అమృతం ఇది యుక్తియుక్తం చ యుక్త్యా చ సంపన్నం తదేవ ఇది అవోచమ పూర్వైః గ్రంథైః తదేవ శృత్యర్థో భవతి న ఇతరత్ కదాచిదపి. శృతి నిశ్చయ ఎలాగా చూద్దాం. లాస్ట్ పార్ట్. కాబట్టి సృష్టి అనేది అవిద్య లేక మాయాజాలమని పైని తేల్చినందువలన. తస్మాత్ అంటే దేర్ ఫోర్. వాట్ ఈస్ దట్ దేర్ ఫోర్? విచ్ ఫోర్? దేర్ ఫోర్ కాబట్టి. ఏమిటా కాబట్టి? కాబట్టి అంటే అవిద్య లేక మాయా కార్యము వలన సృష్టి అనేకంగా కనిపిస్తోంది, కానీ నిజానికి ఏ సృష్టి జరగలేదు అని నిశ్చయించాము. శృత్యా నిశ్చితం యత్, ఏదైతే శృతి చేత అజం, ఏకం, అద్వయం, బాహ్యాభ్యంతర అనేటటువంటి ఏదైతే నిర్ణయించబడినదో, శృతుల ద్వారా నిర్ణయించబడినది, వేదం దేనిని సత్యమని నొక్కి వక్కాణిస్తోందో అటువంటిది ఏకం ఏవ అద్వితీయం, అది ఒకటి మాత్రమే, రెండవది లేదు. అజం అమృతం ఇది, దానికి అజం పుట్టుక లేదు, అమృతం మృతము లేదు, నాశం లేదు. పరమాత్మ స్వరూప లక్షణాన్ని నిర్వచిస్తున్నారు. వాట్ ఈస్ ద స్వరూప లక్షణ? స్వరూప లక్షణ ఇది సృష్టి ఒక భ్రమ, సత్యం అద్వితీయమైనది, పుట్టుక లేనిది అని అర్థం. స్వరూప లక్షణము తటస్థ లక్షణం. అయ్యా నాగరత్నం గారి ఇల్లు ఎక్కడండి? అదిగోనండి ఆ కాకి వాలిని చూసారా ఓ ఇంటి మీద, అదండి ఆవిడ ఇల్లు అన్నాం అనుకోండి. ఆ కాకి ఇప్పుడు ఉంటుంది, రేపు ఎగిరిపోతుంది. ఆ ఇల్లు కాకి వాలడం అనేది తటస్థం, టెంపరీ. దాన్ని చూపించి చెప్తున్నాం. అదొకసారి మీరు ఐడెంటిఫై చేసిన తర్వాత కాకి కోసం నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు కాకి ఉందా లేదా ఇంటి మీద అని చూడరు కదా, ఆటోమేటిక్గా ఆవిడ రికగ్నైజ్ చేశారు. ఈ తటస్థ లక్షణాలను పక్కన పెట్టయ్యా, అసలు స్వరూప లక్షణం చూడు. ఏమిటి స్వరూప లక్షణం? అజం అమృతం అద్వయం. అజం పుట్టుకోలేదు, అమృతం నాశనం లేదు, అద్వయం అద్వితీయం ఒక్కటే ఉంది. యుక్తియుక్తం చ, ఒకటే శృతినే చెప్తుంది, తర్కం కూడా అదే చెప్తుంది. యుక్త్యాచ సంపన్నం, తర్కం చేత కూడా పూర్తిగా నిరూపించబడింది. వివరణ కేవలం వేదాంతం చెప్పిందేనే కాకుండా బుద్ధితో ఆలోచిస్తే లాజికల్గా ఆల్సో
న్యాయ అంటారు. న్యాయం అంటే నాట్ లా అండ్ ఆర్డర్. న్యాయంగా అంటే తర్క సంబంధంగా, లాజికల్గా కూడా ఈ పొంతన కుదురుతుంది. ఎందుకు? ఒక స్వభావం ఆత్మదేమిటి? అమృతత్వం స్వభావం. అమృతత్వం స్వభావం ఉన్నది మర్చ్యంగా అనేకంగా అయ్యే పరిస్థితి లేదు. అయితే మళ్ళీ తిరిగి పరమాత్మగా అయ్యే పరిస్థితి రివర్స్ ట్రాన్స్ఫర్మేషన్ కుదరదు. పనసకాయ ఉందండి, తీసుకొచ్చారు, కట్ చేశారు, పైన తొక్కంతా తీశారు, లోపల పొట్టు తీసి కూర చేశారు. మళ్ళీ నా పనసకాయ కావాలని అడిగితే ఎలా పట్టుకొచ్చిస్తారు? అది కెన్ ఇట్ గో బ్యాక్? సో యూ హ్యావ్ మేడ్ వన్ పనసకాయ, వన్ జాక్ ఫ్రూట్ ఇంటూ మల్టిపుల్ పార్ట్స్. లెట్స్ సే 10,000 parts that you have made by cutting into pieces. Can you get back the original one? Because it is a transformation that has happened. అదేవిధంగా పరమాత్మగాని నిజంగా అనేకంగా అయి ఉంటే, ట్రాన్స్ఫార్మ్ అయిపోతే ఇవన్నీ మళ్ళీ పరమాత్మగా అయ్యే పరిస్థితి రాదు. ఇప్పుడు సృష్టి అలా ఎప్పుడు ఉంటూనే ఉండాలి. ఏకత్వం పోతుంది, పరమాత్మకు ఆయన స్వభావమే ఇస్తుంది. అంటే అనుభవం కూడా అంగీకరించటం లేదు. ఆత్మ అజము పుట్టుక లేదు అనడమే శృతి సమ్మతము, తర్కబద్ధము. తద్యేవా ఆ అద్వయ ఆత్మ మాత్రమే సత్యం, నిజము, అబ్సల్యూట్ ట్రూత్. నిజం అనకూడదు, అబ్సల్యూట్ ట్రూత్. సత్యం సత్యం సత్యం, నిజాలు అనేకం, సత్యం ఒక్కటి. ఇది అవోచామా అని మేము చెప్పి ఉంటిమి కదా. ఎక్కడ సార్ చెప్పారు మీరు? పూర్వై గ్రంథై, ముందు గ్రంథంలో ముందు భాగంలో 19వ కారిక నుంచి 22వ కారిక వరకు నువ్వు క్లాసుకు రాలేదా? పుస్తకం చదవలేదా? అప్పుడు చూడు ఒకసారి వెనక్కి వెళ్ళి 19 to 22 వరకు ఉన్న వాటిలో ఇది అవోచామా, ఆల్రెడీ డిస్కస్డ్ అండ్ డిబేటెడ్ అండ్ దెన్ పుట్ అసైడ్. వై ఆర్ యూ బ్రింగింగ్ దట్ అగైన్ నౌ? భాష్యకారులు ఈ విషయాన్ని మొదటి నుంచే స్థిరపరుస్తూ ఉన్నారు అంటూ కన్క్లూడ్ చేశారు. ఏమిటి దీని తాలూకా తాత్పర్యము? తదేవ శృత్యర్థో భవతి. ఆ అద్వైతమే శృతి యొక్క అసలు అంతరార్థము. నా ఇతరాత్ కదాచిదపి, నా ఇతరాత్, నాట్ ఎనీథింగ్ ఎల్స్. వేరే ఏది కూడా ఇది అబ్సల్యూట్ ట్రూత్ అనడానికి వేదం తాత్పర్యం కాదు. వేదంలో సృష్టి వర్ణనలు ఉన్నప్పటికీ అంతిమ ఉద్దేశం అద్వైతాన్ని ప్రతిపాదించడమే తప్ప శృతి నిజమనేటటువంటి స్థాపన చేయడానికి కాదు. సారాంశం ఏమిటండి? శంకర భాష్యం ఈ 18వ కారిక నుంచి 23వ కారిక వరకు సుస్పష్టంగా బోధిస్తుంది. సృష్టి అనేది ఒక భ్రమ. వేదాలలో కనిపించే సృష్టి వర్ణనలు కేవలం అజ్ఞానంలో ఉన్న వారిని సత్యం వైపు నడిపించడానికి చేసినటువంటి ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఆర్ ఉపాయాలు మాత్రమే. తర్కబద్ధంగా చూసినా, వేద ప్రమాణంగా చూసినా ఆత్మ అజాతము, పుట్టుక లేనిది అనే సిద్ధాంతము. మళ్ళీ దీనికి అవతారిక. సార్ ఇంతలా చెప్తున్నారు కదా, ఎక్కడండి శృతివాక్యం? ఒకటి చెప్పారు మీరు, అజం అని అన్నారు, అదే కానీ ఇంకొకటి లేదు అనేటటువంటి శృతి ప్రమాణం ఏమిటి అని అడుగుతున్నారు. కథం శృతి నిశ్చయ ఇత్యాహ. వేదం ఇలా నిశ్చయించుంటున్నారు కదా, దానికి సరి అయినటువంటి వేద ప్రమాణం మరొకటి చెప్పండి అని అడిగితే, ఇదిగో రాబోయే కారికను చూడండి. వచ్చే కారికలో నేహ నానేతి అని స్టార్ట్ అవుతుంది. మనకు తెలుసు కఠోపనిషత్తులో నేహ నానాస్తి కించన, ఇహా ఈ ఆత్మయందు నానా అనేకము, నా అస్తి లేదు, కించన కొంచెం కూడా అని కఠోపనిషత్తు ఆ శృతిని ఆయన కోట్ చేస్తున్నారు. నేహ నానేతి అని చెప్పబోతున్నారు. అది 24వ కారిక. అది మనము మంగళవారం నాడు చూస్తాము. ఆ తర్వాత విరామము 2 వారాలు. ఆ తర్వాత మళ్ళీ ఆఫ్టర్ మై కాన్ఫరెన్స్ 25 నుంచి కంటిన్యూ చేసుకుంటాం. నచక్షుషా గృహ్యతే నాపి వాచ నాన్యైర్దేవై తపసా కర్మణా వా జ్ఞానప్రసాదేన విశుద్ధ సత్వః తతస్తు తం పశ్యతే నిష్కలం ధ్యాయమానః.